హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, ఈరోజు నేను సింపుల్గా ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన పోహా అనేది ప్రిపేర్ చేశాను. ఎస్పెషల్గా ఈ వీడియో బ్యాచిలర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కుకింగ్ ఐడియా అని అయితే నేను చెప్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో వెంటనే చూసేద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేయాల్సి ఉంటుందండి. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ని పీసెస్గా సెపరేట్ చేసుకొని నేను ఆయిల్లో వేస్తున్నాను అనమాట. ఇవి కూడా స్లైట్గా ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వన్స్ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జింజర్ పీసెస్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ జింజర్ వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇన్ కేస్ జింజర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తరువాత 1 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. వన్స్ ఇవి 50% వరకు ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత చిటపట్లు వస్తాయన్నమాట. సో కేర్ఫుల్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా ఫ్రై అయ్యేలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యారెట్ అనేది నాకు ఉంది కాబట్టి నేను క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర వేరే ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ లేవన్నమాట. మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే పొటాటో యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా పోహాకి అసలు టేస్ట్ అంతా కూడా ఈ గ్రౌండ్ నట్స్ వల్లే వస్తుంది. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలా మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. మీన్వైల్ ఇవి ఫ్రై అయ్యేలోపు మనం అటుకుల్ని వాటర్లో 2 మినిట్స్ సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ పోహాకి 2 గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసి సోక్ చేస్తున్నాను అనమాట. ఈలోపు మనకు ఆనియన్స్ కూడా ఒక సైడ్ చూసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోతున్నాయి కదా. ఆనియన్స్ వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు అనేది వేసి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ సోక్ చేసుకున్న అటుకుల్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని వాటర్ని సెపరేట్ చేయాల్సి ఉంటుందండి. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు అనమాట. ఎక్కువ వాటర్ ఉంటే పోహా అనేది ముద్దగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. వన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ అనేది ఆనియన్స్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. వన్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లోంచి సెపరేట్ చేసిన అటుకులు అనేవి యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి అటుకుల్ని ఈ పోపులో బాగా పట్టేలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి. ఇన్ కేస్ మీరు హైలో పెట్టేస్తే అటుకులు అనేవి మాడిపోతాయి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలండి. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 వరకు నిమ్మ చెక్కల రసం అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. వన్స్ నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ పడుతుంది అనుకుంటే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలి పులుపు సరిపోలేదు అనుకుంటే ఇంకొక నిమ్మకాయ చెక్క కూడా రసం అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. గాయస్, ఫైనల్గా ఇదన్నమాట బ్యాచులర్ స్పెషల్ సింపుల్ అండ్ క్విక్ పోహా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేస్తూ తినేయడమే. చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. అండ్ గాయస్, మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.